వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. చిన్న వయసు నుండే మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తూ సైంటిఫిక్ రీజన్స్తో ముందుకు వెళ్తున్నటువంటి ఈ రకమైన ఆలోచనలు ఎందుకు? ప్రశ్నించే గుణం అనేది మొదటి నుంచి ఉంది. పండుగలు ఎందుకు చేయాలి, ఎవరో చేస్తారు, ఎవరో ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా కూడా అధికారంలో ఉన్న సమయంలో సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని మేము మొత్తం అంతా పరిపాలన కొనసాగిస్తాం. మీరు సంక్షేమ ఫలాలు ఇస్తున్నా నన్ను స్వతంత్రంగా నిలబడడానికి పని చేస్తున్నారా, లేకుంటే మీ మీద ఆధారం ఆ యువకులు కానీ, లేకపోతే నిరుద్యోగులు కానీ, లేకపోతే వాళ్ళు వృత్తిదారులు కానీ వాళ్ళు సొంతంగా కానీ నువ్వు సహాయం ఇస్తేనే బతికేటట్టుగా నన్ను అలవాటు చేస్తే గతంలో కూడా ఈ భూములు పంచే కదా ఏదైతుందో భూస్వాముల భూ సంస్కరణల చట్టం రావడం కూడా 1976-75 మధ్య. దానికి కారణం కూడా తెలంగాణ భూ పోరాట ఉద్యమం. భూమి కోసం, భుక్తి కోసం, వ్యక్తి విముక్తి కోసం అని చెప్పేసి. రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంట రాష్ట్రంలో? ముఖ్యంగా వామపక్ష పరిస్థితులు ఐక్యంగా ఏ రకంగా ఉద్యమాలు చేయాలి, ప్రజలను ఏ రకంగా చైతన్యవంతం. ప్రాతినిధ్యం అనేది ఎక్కడ రావట్లేదు. వారి విధానంలో కార్పొరేటీకరణలో దాంట్లో వచ్చి నేను 3000 ఇస్తానంటే నేను 4000. ఇలాంటి ఒక మా ప్రజలకు ప్రజలు ఆశించినంతగా లేదు. దానికి కమ్యూనిస్ట్ పార్టీలు చిన్న వయసు నుండే మూఢనమ్మకాలపై అవగాహన కల్పిస్తూ సైంటిఫిక్ రీజన్స్తో ముందుకు వెళ్తున్నటువంటి నేపథ్యం. ఆ తర్వాత యూనియన్స్ ఏదైతే ఉందో ఈ స్టూడెంట్ యూనియన్స్తోనూ, ఆ తర్వాత ఇప్పుడు వామపక్ష పార్టీలు సిపిఎం పార్టీలో తనదైన శైలిలో ముందుకు వెళ్తున్నటువంటి సీనియర్ నాయకులు ఓబుల్ కొండారెడ్డి గారు మనతో ఉన్నారు. ఏంటి ఆయన ప్రస్థానం గురించి ఆయన మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా తను ఎదుర్కొన్నటువంటి ఒడిదుడుకులు చిన్న వయసులోనే, ఎందుకంటే ఈ ప్రజల వైపు ఏదైతే ఉందో వాటికి అవగాహన కల్పించడం కావచ్చు, అనేక అంశాలను తను తీసుకున్నటువంటి విధానం ఎందుకు ఆ రకమైన ఆలోచన చేయాల్సిన అవసరం వచ్చింది అనే అంశంపై మనతో మాట్లాడడానికి సీనియర్ నాయకులు ఓబుల్ కొండారెడ్డి గారు ఉన్నారు. ఆయన మాట్లాడిన సార్ నమస్తే సార్. సరే ఏంటి సార్ మీరు మొట్టమొదటిగా మీరు ఈ వామపక్షాలు ఎందుకంటే ఈ రకమైన ఆలోచనలు ఎందుకు మొదలయ్యాయి? అంటే మామూలుగా కొంచెం ప్రశ్నించే గుణం అనేది మొదటి నుంచి ఉంది. చిన్నప్పుడు కూడా పండుగలు చేస్తుంటే పండుగలు ఎందుకు చేయాలి, చాలా మంది పండుగ చేసుకోరు కదా, అందుకని అదే రోజు ఎందుకు మంచి బట్టలు వేసుకోవాలి, మా అమ్మ వాళ్ళు కొత్తవి తెచ్చి బట్టలు వేసుకోమని చెప్తే ఎందుకు అందరూ చాలామంది వేసుకోవడమే లేదు కదా, అందుకని పండుగల రోజు మామూలు పాత దుస్తులే మామూలుగా ఏమంటే వేసుకునేవాళ్ళు, పండుగ మళ్ళీ వేసుకున్నాంలే అని చెప్పేవాళ్ళం. వాళ్ళు చాలా బలవంతం చేశారు. దానికి కారణం ఏంటంటే చాలామంది వేసుకోరు ఆ రోజు, చాలామందికి లేదు, వాళ్ళు వేసుకోరు. మనం ఉండి 2 డ్రెస్సులు ఆ రోజు మంచిగా వేసుకోవడం ఎందుకు, మామూలుగానే వేసుకున్నాం. అట్లా కొంచెం అట్లా విరుద్ధమైన ఆలోచనలు ఉండేటివి అన్నమాట సహజంగానే. అట్లాంటి తర్వాత దాని నుంచి కొంచెం నాసిక భావన కూడా, ఎవరో చేస్తారు, ఎవరో ఉంటారు, ఎవరో ఉండడం కాదు, ప్రతిదీ ఏదైనా కారణం ఉంటుంది దానికి ప్రతిదానికి. అంటే ఆ కారణ అంశాలను వెతుక్కోవడమే తప్ప మనం ఎవరో చేసిన దీనికి ఎవరో కారణం అన్నటువంటిది అనేది 8th క్లాస్ నుంచి చార్వాక పత్రిక చదవడం అనేది నాకు బాగా, ఆ పత్రికే నన్ను బాగా ఇది చేసింది. నాకున్న మొదటి నుంచి ఉన్న భావాలు ఒకటి, రెండోది ఆ రకంగా గ్రామంలో మూఢనమ్మకాలు కూడా ఎక్కువ ఉండేవి. వీళ్ళు నిండుతాయని ఎదుగుతారు, లేకపోతే ఆంజనేయులు నిండుతాడు, మా ఊళ్ళో ఆంజనేయులు నిండి ఎగురుకుంటా పోయేవాడు, ఒళ్ళేకి వస్తాడని. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఎందుకు అట్లా సాధారణమైన మనిషికి అట్లా ఎందుకు చేస్తారు, ఆరోగ్యం బాగాలేకనా, లేకుంటే ఎందుకు ఆలోచన ఎందుకు అట్లా చేస్తారు, మిగతా వాళ్ళందరికీ ఎందుకు రావు, అట్లాంటి ఆలోచన నుంచే అది ఈ నాసిక భావన. దాని నుంచి అటువైపు నుంచి ఇటు దాని రెండవది పేదరికానికి కూడా ఇదే కారణమని మొదట భావించేవాడిని. పేదరికానికి కూడా ఇవే ఈ నమ్మకాలు, మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు ఇవే పేదరికానికి, చదువు లేకపోవడం ఇవే కదా కారణం. కాబట్టి మనం దాన్ని సర్వీస్ చేయాలనే భావన మొదట్లో ఉండేది, సర్వీస్ చేయాలనేది ఉండేది. కానీ తర్వాత కాలేజ్ అయిన తర్వాత తెలుసుకున్నది ఏమంటే అక్కడ మనం కొన్ని రాజకీయ అర్థశాస్త్రం అనేది చాలాసార్లు పాఠశాల మొదటి పాఠశాల జక్కా వెంకయ్య గారితో విన్నాం మేము. ఇక్కడ అనంతపూర్లోనే 1981లో ఆయన క్లాస్ విన్నాం, జక్కా వెంకయ్య గారి రాజకీయ అర్థశాస్త్రం అని చెప్పేసి. ఆ పాఠ్యాంశం విన్న తర్వాత అది ప్రధానంగా కారణము ఈ సాంఘిక కారణాలతో పాటు, సాంఘికంగా మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు వాళ్ళకు ఉండడం పాటు అసలైనటువంటి ఆర్థిక అంశం ఉంది.
ఈ ఆర్థిక అంశము కొద్దిమంది చేతుల్లోనే ఆస్తులు ఉండడం, కొద్దిమంది చేతుల్లోనే సంపద ఉండడం అనేది ముఖ్యమైనది అనేది దాని సారాంశము. ఎలా దోపిడీ జరుగుతుంది అనేటువంటిది మార్క్స్ క్యాపిటల్ గురించి కూడా ఒక కొద్దిగా అవగాహన చెప్తూ ఆ పాఠ్యాంశంలో చెప్పాడు అనమాట. దోపిడీ ఎలా జరుగుతుంది, భూమి మీద ఎలా జరుగుతుంది, ఒక ఫ్యాక్టరీలో దోపిడీ ఎలా జరుగుతుంది. సారాంశంగా ఏమంటే దాంట్లో ఆ రోజు తెలుసుకున్న మొట్టమొదటిసారి గ్రహించింది 8 గంటలు ఎవరైనా పని చేస్తే 8 గంటలు పని చేసే క్రమంలో ఆ 8 గంటల్లో 4 గంటలు మాత్రమే అతను చేస్తే సరిపోతుంది. 4 గంటలు యజమాని కోసం పని చేస్తాడు. కాబట్టి ఎంతమంది కార్మికులు పని చేస్తే అంత డబ్బు అతనికి యజమానికి మిగులుతుంది అనేది దాని సారాంశం. అదే ఆ రోజు సర్ప్లస్ వాల్యూ థియరీ అని చెప్పేసి అదనపు విలువ సిద్ధాంతం అని దాదాపు 2 రోజులుగా పాఠ్యాంశం విన్నాం. అది విన్న తర్వాత ఈ నమ్మకాలు, సాంఘిక ఇట్లాంటి ఇది అవగాహన కల్పించడంతో పాటు అదే ముఖ్యమైనటువంటి అంశం అన్నటువంటి భావన కూడా ఆ పాఠ్యాంశంలో తెలుసుకున్నాను. అప్పటి నుంచి నేను 81 నుంచి కూడా పార్టీలో అంటే దాన్ని చేసేది కమ్యూనిస్ట్ పార్టీలో పెద్దవాళ్ళని కాపాడడానికి యంత్రాంగం పని. ఈ మాట నేను చెప్పడం కాదు, మార్క్స్ తను నిరూపణ చేశాడు. క్యాపిటల్ రాసినటువంటి మార్క్స్ ఈ రాబో కాలంలో పెట్టుబడిదారు వ్యవస్థ ఆనాడు ఇంకా ప్రారంభమైంది. ఈ వ్యవస్థ అంతా కూడా మానవ సంబంధాలు పోయి అన్ని ఆర్థిక సంబంధాలు అవుతాయని మార్క్స్ చెప్పాడు. అట్లే రాజ్యాంగ యంత్రాంగం కూడా చెప్పాడు. మన అంబేద్కర్ గారు చెప్పారు, ఆయన చెప్పాడు. అంబేద్కర్ కంటే ముందు ఆయన చెప్పాడు, అంబేద్కర్ కూడా తర్వాత వేరే దాన్ని అంటే ఒక రాజ్యాంగ యంత్రాంగం ఏదైతే మనం శాసనసభలు, చట్టసభలు, అదేవిధంగా న్యాయస్థానాలు, కోర్టులు, పోలీసు, సైన్యము దీన్నంతా కలిసి రాజ్యాంగ యంత్రాంగం అంటాం. మనందరినీ కాపాడేది అనుకుంది. ఇది ఎవరి కోసం కాపాడుతుంది, ఎవరిని కాపాడుతుంది అని అంటే మార్క్స్ ఏం చెప్పాడు, ఆయన చెప్పాడు. మార్క్స్ 150 సంవత్సరాల కింద తన గ్రంథంలోనే ఏ వర్గం అయితే అధికారంలో ఉంటుందో ఆ వర్గానికి ఇది కావలి కుక్క అని చెప్పాడు. రాజ్యాంగ యంత్రాంగం అనేది ఏ వర్గం అయితే అంటే భూస్వామి వర్గమా, పెట్టుబడిదారు వర్గం ఉంటే వాళ్ళ కోసమే అది పనిచేస్తుంది. మిగతా వాళ్ళని అది దాని గురించి పట్టించుకోదు. కాబట్టి వాళ్ళని రక్షించడానికే ఉంది అధికారము, ఆర్థిక పరిపుష్టి అంతే వాళ్ళకే ఉందని చెప్పాడు. అంబేద్కర్ గారు ఏం చెప్పారు, మేమంతా కూడా రాజ్యాంగం కమిషన్లో ఇంతమంది కలిసి పనిచేసి ఒక టీమ్గా ఉండి మేము ఈ రాజ్యాంగాన్ని, భారతదేశ రాజ్యాంగాన్ని రాస్తున్నాము. కానీ చిత్తశుద్ధి లేని వారు అధికారంలోకి వస్తే ఇది నేను రాసిందంతా కూడా చిత్తు కాగితంతో సమానం ఆయనే రాశాడు. ఆయన గ్రంథంలో అంబేద్కరే రాశాడు. అంటే చిత్తశుద్ధి లేనివాడు వచ్చాడు అనుకోండి, నేను రాసిందంతా చిత్తపుత్రులో కాగితం సమానమే అని ఆయనే చెప్పాడు. అంటే ఎవరైతే అధికారంలోకి వస్తారో ఆ అధికారంలోకి ఇచ్చిన వాళ్ళకి ఇది ఉంటుంది అనేది. అందుకని అధికారం వాళ్ళ చేతుల్లో ఉంది, పెట్టుబడిదారు చేతుల్లో ఉంది. ఇంకా భూస్వాములు కొద్దిమంది ఉండి ఆ వాళ్ళ చేతుల్లో వీళ్ళు కలిసి ఉన్నారు. అందుకని ఆ పెట్టుబడిదారులకు అనుకూలంగానే ఇప్పుడు ఏదైనా ఏ ప్రయోజనమైనా వాళ్ళు ఆ రకంగానే చూస్తారు. అది ఏది వేయాలన్నా వాళ్ళు దృష్టిలో పెట్టుకుని దాన్ని ప్రయోజనం చూస్తారు. ప్రజల ప్రయోజనం అనేది చాలా తక్కువ ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికైనా కూడా అధికారంలో ఉన్న సమయంలో మేము ఏదైతే ఉందో గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని మేము మొత్తం అంతా పరిపాలన కొనసాగిస్తున్నాం, లేదంటే సంక్షేమ ఫలాలు ఇస్తున్నాం, ఇటువంటివన్నీ చెప్తున్నటువంటి నేపథ్యం. అందుకనే సంక్షేమ ఫలాలు ఇస్తున్నారు. మీరు సంక్షేమ ఫలాలు ఇస్తున్నా నన్ను స్వతంత్రంగా నిలబడడానికి పని చేస్తున్నారా, లేకుంటే నీ మీద ఆధారపడే చేస్తున్నారా? నువ్వు చేసే సహాయం ఎట్లుండాలా, మీరు చెప్పే అభివృద్ధి ఎట్లా ఉండాలా? ఎవరైనా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆయా తరగతులు కానీ, ఆ యువకులు కానీ, లేకుంటే నిరుద్యోగులు కానీ, లేకుంటే వాళ్ళు వృత్తిదారులు కానీ, వాళ్ళు సొంతంగా వాళ్ళ జీవనం వాళ్ళు బ్రతికేటట్టుగా ఉండాలి నువ్వు ఇచ్చే సహాయం ఏదైనా కూడా. కానీ నువ్వు సహాయం ఇస్తేనే బతికేటట్టుగా నన్ను అలవాటు చేస్తే, మత్తుమందులాగా అలవాటు చేయడం తప్ప నన్ను చేయడం తప్ప, అది కొంత ఎక్స్టెండ్ అవసరం. నువ్వు అట్లాంటి సహాయం ఎవరికైతే అవసరం వాళ్ళకి అవసరమే. కానీ ఎల్లకాలం దాన్నే ఇది అనేది కాదు. అది కూడా తొలగిస్తున్నారు, అది కూడా ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వడం లేదు అనుకోండి, వేరే విషయం. కాబట్టి నీవు స్వతంత్రంగా వాడిని జీవించేటట్టుగా, వాని కుటుంబం బాగుపడేటట్టుగా నువ్వు చేయాల్సినటువంటి అట్లాంటి పరిస్థితిని కల్పించాలి ప్రభుత్వాలు. రైతులు పరిష్కారం చూపలేకున్నారు. ఈరోజు చదువుకున్న యువకులకి వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు అంటారా? ఈ విధానాలు వాళ్ళు అనుసరించేటువంటి విధానాలు ఏమంటే, ఇప్పుడు భూమంతా నా చేతిలో పెట్టుకొని, ఫ్యాక్టరీ అంతా నా చేతిలో పెట్టుకొని, మార్కెట్ అంతా నా పెట్టుబడిదారుల చేతిలో పెట్టుకొని నీకు న్యాయం ఎలా జరుగుతుంది? ఆ మార్కెట్ అనేది ఈరోజు రైతులకు న్యాయం జరగాలంటే మార్కెట్ ప్రభుత్వం చేతిలో ఉండాలి. ప్రభుత్వం చేతిలో లేదు. అంటే ఒకవేళ చెప్తున్నారు కదా సార్, అభివృద్ధి అంటే చిన్న ఏదైతే సామాన్యుడిని కూడా మనం ఆర్థిక పరిపుష్టి కావచ్చు, లేదంటే అనేక రకాల అభివృద్ధి తీసుకొస్తేనే మనం విజయం సాధించినట్టునే అనేక మంది రాజకీయ నాయకులు చెప్తున్నారు. అంటే దీంట్లో చిత్తశుద్ధి లేకపోవడం అంటారు? అంటే చిత్తశుద్ధి కాదు, వాళ్ళ విధానాల్లోనే లోపం ఉంది. చిత్తశుద్ధే కదా, చిత్తశుద్ధి అనేది కొన్ని విషయాల మీద చిత్తశుద్ధి లేదు. కానీ విధానాల పరంగా చూసుకున్నప్పుడు ఏం విధానం తీసుకుంటున్నాం? ఈరోజు కౌలు రైతులు ఉన్నారు, వాడికి అన్యాయం జరుగుతూ ఉంది. ఏం విధానం తీసుకున్నాం ఇంతవరకు? కౌలు రైతులు గుర్తించడం లేదు. ఉదాహరణకు చెప్తున్నాను. మరి అట్లే ఒక ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి ఈరోజు కార్మికులందరికీ కూడా 10 గంటలు 8ని 138 సంవత్సరాల కిందటే 8 గంటలు వచ్చింది.
ఇది ప్రపంచం అంతా అంగీకరించిన విషయం. కానీ ఈరోజు ప్రభుత్వం, భారత ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం 10 గంటలు చేసింది. తర్వాత పిఎఫ్ ఏవైతే రక్తార్పణం చేసి సాధించిన సౌకర్యాలలో ఆ పిఎఫ్ అనేది వాని జీవితాంతం వాడు రిటైర్డ్ అయిపోయేటప్పుడు ఆ డబ్బు చివరిలో వానికి వస్తుంది. లేదా మధ్యలో ఏదైనా పిల్ల పెళ్లికో చదువు కోసమో తను 12%, యజమాని 12% కడితే ఆ డబ్బు నుంచి వాళ్ళకు ఆరోగ్య కారణాలతో కదా ఏదైనా కనిపిస్తుంది. అట్లా ఈఎస్ఐ సౌకర్యం, ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ అనేది ఈఎస్ఐని మనం 175 కడతాం, ప్రభుత్వం 275 కడుతుంది పర్సెంటేజ్ నోటికి. ఆ రకంగా వాళ్ళ ఇంట్లో 70-80 లక్షల దాకా ఆ కార్మికులకు అనేది చాలా సౌకర్యంగా ఉంది అది ఆ కార్మికులకు. కానీ అట్లాంటివి కూడా ఈరోజు దానికి కూడా ఎసురు పెట్టి ఈరోజు నిర్వీర్యం చేసే పద్ధతిలో చట్టాలను 29 చట్టాలు మార్చి 4 కోట్లుగా మార్చింది. అది ఆమోదం తెలిపింది కేంద్ర ప్రభుత్వం బీజేపీ. అది ఆమోదం తెలపడం పార్లమెంట్లో 2019లో ఒక చట్టం ఇవన్నీ ఆమోదించింది, 2020లో ఆమోదం తెలిపింది. దీనికి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం అంగీకరించింది. తెలుగుదేశం కూడా ఓకే మేము మోడీ చెప్పినటువంటి విధానం అమలు చేస్తుంది. అందుకని మొన్న వారం రోజుల కింద చంద్రబాబు నాయుడు కూడా ఇక మీద నుంచి 10 గంటలు రోజుకు 10 గంటలు పని చేయాలి అంటే ఇక్కడ పనివారం పెంచుతున్నావు తప్ప మరి వచ్చే ప్రయోజనాలు మాత్రం వాళ్ళు పొందుతున్నారు. ఇక్కడ విషయం ఉన్నటువంటి ఈ వ్యవస్థ యొక్క ఉన్నటువంటి రహస్యం ఏమంటే ఇక్కడ ఎంతమంది పని చేయిస్తే అక్కడ లాభాలు వాళ్ళకు వస్తున్నాయి, వీళ్ళకేం రావడం లేదు, రావడం లేదు, అందడం లేదు. అంటే మీరు గతంలో కూడా ఈ భూములు పంచకరం ఏదైతే ఉందో భూస్వాముల దగ్గర నుంచి భూములు పంచే కార్యక్రమంలో కూడా మీరు దాన్ని ఎలా చూస్తారు సార్? ఇప్పుడు దాన్ని ఏదన్నా ఇంప్లిమెంటేషన్ ఎంత మేరకు ఉంది? ఇప్పుడు అసలు భూ సంస్కరణల చట్టం రావడం కూడా 1976-75 ఆ మధ్య ఆ ఇయర్లో చట్టం వచ్చింది. అది రావడానికి కూడా కారణం ఏమంటే దానికి కారణం కూడా తెలంగాణ భూ పోరాట ఉద్యమం జరిగింది. మన స్వతంత్రం వచ్చిన 1947 నుంచి 1949 వరకు తెలంగాణ సాయుధ పోరాటం అని భూమి కోసం, భుక్తి కోసం, ఎట్టి విముక్తి కోసం అని చెప్పేసి ఆ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం వచ్చిన తర్వాత ఆనాడు పరిపాలించేటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము భయపడిపోయింది. ఈ రకంగా ప్రజలందరూ అటువైపు వెళ్ళి అన్ని భూములు కూడా 10 లక్షల ఎకరాలు ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వం, ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీ, నక్సలైట్స్ అనో సిపిఐనో సిపిఎంఏ ఉమ్మడి కమ్యూనిస్ట్ పార్టీగా ఆ రోజు ఆ ఉద్యమంలో 10 లక్షల ఎకరాలు పంచారు, 4000 గ్రామాలకు విముక్తి చేశారు. తర్వాత ఎట్టి చేసే వాళ్ళందరినీ విముక్తి చేశారు. అక్కడ పెద్ద భూస్వాములు ఉండేవాళ్ళు కదా 10,000 ఎకరాలకు. సో అది చూసిన తర్వాత, ప్రజా ఉద్యమం చూసిన తర్వాత దీన్ని ఏదో చేయాలని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు భూ సంస్కరణ చట్టాన్ని తెచ్చింది. అంటే గతంలో చేసే కానీ ఇప్పుడు ఆ మేరకు ఆ స్థాయిలో ఎందుకు లేదు సార్? ఇప్పుడు ఉద్యమాలు కావచ్చు ఇలాంటి, ఎందుకంటే సామాన్యుని దృష్టిలో పెట్టుకొని అటువంటి కార్యక్రమాలు అసలు జరగట్లేదు అనేది ఒకటి వాదన. అంటే వచ్చిన మార్పులు సరళీకరణ ఒకటి వాస్తవము, కమ్యూనిస్టు పార్టీలు బలహీనపడ్డాయి అన్నది వాస్తవం, దాంట్లో ఎటువంటి సందేహం. వచ్చిన పరిస్థితులు, వచ్చిన మార్పులు దానికి అనుగుణంగా మార్చుకొని యథా ఉద్యమాలు, పోరాట రూపాలు కూడా అదే రూపంలో ఉంటుందా, ఇంకా రూపాలు రకరకాలు వచ్చినాయి, కమ్యూనికేషన్ మార్పులు వచ్చినాయి, ఈరోజు వాట్సాప్లు వచ్చినాయి, అనేక రకాల రూపాంతరాలు చెందుతున్నాయి, ఇవన్నీ చాలా వచ్చాయి కదా. కాబట్టి ఈ సాధనాల్లో మార్పు వచ్చింది. దోపిడీ అంటే ఏ రకంగా ప్రజలను మోసం చేసే విధానాల్లో చాలా మార్పులు వచ్చింది. ఈరోజు అప్పుడు అంతకుముందు వ్యవసాయము పారిశ్రామికమైన 2 రంగాలే ఉండేవి. ఇప్పుడు సేవారంగం కూడా బలమైన సేవారంగం అప్పటికి ఉంది, సేవారంగం బలమైంది. సేవారంగంతో పాటు ఐటీ రంగం వచ్చింది. వీటితో పాటు రియల్ ఎస్టేట్ రంగం అని ఈ విధానాల్లో మార్పులు వచ్చిన తర్వాత ఆయా సందర్భాల్లో అనుకూలంగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేటే కొంతమంది శతకోటి చేసేసింది. ఇవన్నీ కొత్త చేంజెస్ వచ్చినాయి, కొత్త మార్పులు వచ్చినాయి. ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు యూనిటీని కోరుతారు. ఎవరైనా ఏ కులము, ఏ మతము, దేని సంబంధం లేకుండా యూనిటీని కోరుతారు. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు? విడగొట్టడానికి. మనం హిందువులము, మనం ముస్లింలు, లేకపోతే క్రిస్టియన్లు, లేకపోతే ఈ వివాదాలు లేపడం ద్వారా, ఇట్లాంటి వివాదాలు తీసుకురావడం ద్వారా ఆర్థికంగా వాళ్ళు కార్పొరేట్ల జోలి రాకుండా ఉండాలంటే మనం ప్రజలు యూనిటీ కాకుండా అంటే మన మధ్య చీలికి రావాలి. మనం చీలుకుంటే మనం కలిసికట్టుగా ఉండకూడదు. కలిసికట్టకూడదు ఏమని ఎతుకుతున్నారు? భారతదేశంలో సాంప్రదాయంగా దేవుడు లేకపోతే ఆరాధించడం ఇలాంటివన్నీ అలవాటు ఉన్నాయి. అది వ్యక్తిగతం, దానికి ఎవరి వాళ్ళు ఉండొచ్చు. క్రిస్టియన్ అయితే ఆయన చర్చికి పోవచ్చు, దేవుడు ఈ హిందూ అయితే గుడి ఎవరిండే వాళ్ళు చేయొచ్చు. దానికి కమ్యూనిస్ట్ పార్టీలు కూడా దానికి వ్యతిరేకం కాదు. కానీ దాన్ని ఒక ఇష్యూగా మార్చి ఒకరి మీద రెచ్చగొట్టి ఇప్పుడు హిందువులు తప్ప అనే తప్ప మిగతా వాడు ఎవడు మన దేశం వాడు కాదని పెద్ద ప్రచారం చేస్తుంది ప్రభుత్వం. వాళ్ళందరినీ బయటికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. కానీ ఇంత చేసేటువంటి ప్రభుత్వము మళ్ళీ ఆయిల్ 80% క్రూడ్ ఆయిల్ కానీ లేకుంటే పెట్రోల్ కానీ డీజిల్ కానీ ముస్లిం కంట్రీస్ నుంచే మనకు వచ్చేది. మరి తీసుకునేటప్పుడు బాగుంటుంది. ఈ దేశంలో మనకు కూడా ఒక ప్రత్యేకత ఉంది. భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్ర ఉద్యమం భారతదేశంలో స్వతంత్రోద్యమం జరిగినప్పుడు పోరాటంలో
ఎక్కువ మంది ముస్లిమ్స్, హిందువులు, క్రిస్టియన్లు, జైనులు, బౌద్ధులు అందరూ కూడా ఆగుతయ్యారు కదా, అందరూ ఉద్యమంలో పోరాటం చేశారు కదా. అదే సెక్యులర్ భావన. సెక్యులర్ భావన ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదము? ఎట్లా మనమేమో ఊరికే మాట్లాడుకొని కాదు, ఆ స్వతంత్రోద్యమ కాలంలోనే ఆ పోరాటంలో హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, యువకులు, రైతులు, కూలీలు, మహిళలు ఇంతమంది వాళ్ళందరూ పార్టిసిపేట్ అయ్యారు. అదే సెక్యులర్ భావన. మరి ఆ రోజులో విడిపోయి ఉంటే మనం సాధించుకోగలిగిన వాళ్ళమా? ఆ రోజులో ఇప్పుడు చెప్పేటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ పాత్ర లేదనుకోండి, అది వేరే విషయం. వాళ్ళకి ఎటువంటి పాత్ర స్వతంత్రోద్యమంలో లేదు. భారతదేశం అంటే ఉన్న భారతం, లేని భారతం. ఉన్న భారతం 1% ఉన్నారు, లేని భారతం 99 మంది ఉన్నారు. ఇలా బాధలేమి తెలుసు కదా. వీళ్ళు పిల్లలు చదివించుకోవాలంటే కష్టం, వీరి తల్లిదండ్రులు చేసుకో, ఎన్ని చెప్పినా వైద్యం కోసం ఎంత వేల రూపాయలు ఖర్చు, లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. పేదవాడు ఆస్తి అమ్మి పెడుతున్నాడు కదా, పేదవాడు ఇల్లు అమ్మి తల్లిదండ్రులు జబ్బు వస్తే చేస్తున్నాడు. విద్యా వైద్యం కోసం ఎన్నో ఇచ్చామంటున్నారు కార్డులు. అందుకని చెప్పాను నేను, మాటల వరకే. ఆ హెల్త్ కార్డ్ అంట, హెల్త్ ఉంది కదా, ఎవరైనా అడగండి. అమెరికా నుంచి మన ఉద్యోగం, మామూలుగా అమెరికా అంటే ఇష్టంగా అందరూ కూడా పిల్లలు ఎంఎస్సీ కోసం చదవడానికి కోసం పోయేవాళ్ళు, ఉద్యోగం కోసం అమెరికా కదా. ఇప్పుడు ఎవరు అమెరికాకు పోవడానికి ఇష్టపడ్డారు. ఎందుకని? అక్కడ నుంచి తరిమేస్తున్నారు. మాకు లేవు ఇక్కడ పోస్టులు అని చెప్తున్నారు. అంతకుముందు అమెరికాకి ఇష్టంగా పోయారు ఎంఎస్ చేయడానికి. ఓ 40 లక్షలు, 50 లక్షలు, 70 లక్షలు రైతులు కానీ భూములు అమ్మేసి మా పిల్లోడు పోతే మళ్ళీ సంపాదించుకుంటామని పంపించారు. ఇప్పుడు పంపించే పరిస్థితి లేదు, వాళ్ళే ఎనికి నెట్టేస్తున్నది. అది అవమానంగా చేస్తున్నాడు అనుకోండి, అది వేరే. అవమానంగా చేతులకు బేడీలేసి, కాళ్ళకు బేడీలేసి, మరి మోడీ నాకు అసలు అంత మాకెంత బ్రదర్ ఉన్నట్టు, మేము ఒకరికొరు అంత బాగుండని ఒకరికోడు వాళ్ళు కోరుకుంటేనే ఈరోజు నోరిప్పలేదు బీజేపీ ప్రభుత్వం. జాతీయతను గురించి మాట్లాడే ప్రభుత్వం, మా సార్వభౌమాధికారం గురించి మాట్లాడే ప్రభుత్వం ఈరోజు అవమానంగా ఒక అమెరికా దేశం మన భారత పిల్లలను చేతులు కాళ్ళు కట్టి తీసుకొచ్చి పంజాబ్లో పడేశారు. కాళ్ళు చేతులు కట్టారు కదా, బాత్రూమ్ కూడా పోకుండా పంపించారు కదా. మరి ఏం నోరు విప్పలేదు. అంతెందుకు, ఉగ్రవాది జరిగితే నేనే చేస్తున్నాను, ఉగ్రవాది దాడి అంటే అసలు వాని కథ చూస్తున్నాను, పాకిస్తాన్ కాల్ చేస్తున్నా అని చెప్పినాడు. అమెరికా చెప్పిందంట, ఇద్దరు రాజీ అయిపోయినంట. అంటే మన దేశం ఎక్కడ పోయింది? మన సావరంటే ఎక్కడ పోయింది? మన తల ఉంచుకోవాల్సిన పరిస్థితి కదా. వాడే చెప్పారు కదా అమెరికా వాళ్ళు, నేనే ఇద్దరికి చెప్పాను రాజీ గాండి అని చెప్పాను, నేనే రాజీ చేసిందని. ఇంతకంటే అవమానం కావాలా? ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఇది జాతీయ, నా జాతీయత, నేను భారతదేశ దేశభక్తిని. ఏం దేశభక్తిది? విదేశీ భక్తి కలిగింది భారతదేశం. లేకపోతే నీకు దేశభక్తి కొంచెం ఉన్నా కూడా ఈ ప్రభుత్వానికి వాడెవడో చెప్పిన మాటలు నువ్వు యుద్ధం ఆపుతావా? యుద్ధం చేయాలా లేదా అనే వేరే విషయం. మీరు మాట్లాడుకోండి, మీరిద్దరు మాట్లాడుకోండి. యుద్ధం చేసే వాళ్ళు ఇద్దరు మాట్లాడుకున్నారంటే ఓకే. అంటే చెప్తున్నారు కదా సార్, ప్రధానమంత్రి గారు అయితే పాకిస్తాన్ కోరితేనే మేము విరమించుకున్నామని చెప్పేసి ఒకవైపు చెప్తున్నటువంటి. అది చెప్తున్నాడు. మరి వచ్చింది ఏముంది? ఆయన పదే 4 సార్లు చెప్పాడు. నిన్న G7 దేశం సలార్ కెనడాలో జరిగిన దాంట్లో చేతులు పట్టుకున్నారో, కాళ్ళు పట్టుకున్నారో, ఎప్పుడు ఈ నెల అయిపోయినాక. ఇప్పుడు ఏమంటున్నారు? అవులే వాళ్ళే చేసుకున్నారులేనే. మళ్ళీ 4 సార్లు ఒక్కానించినాడు ఆయన ట్రంప్. 4 సార్లు పదే నేను చెప్తేనే చేసి వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు మొన్న కాళ్ళు చేతులు ఏం పట్టుకున్నారో తెలియదు. అయ్యా మాకు తలకాయ ఎత్తుకునే తిరిగేది లేదని ఏమో చెప్పుకున్నారో, కాళ్ళు చేతులు పట్టుకున్నారో తెలియదు ఏం చేస్తున్నారో. మొన్న కెనడాలో G7 దేశాలు జరిగిన సమావేశంలో మళ్ళీ ఆయన లేదు వాళ్ళే మాట్లాడుకున్నారు. మళ్ళీ అంతకుముందు అన్నిసార్లు చెప్తే కదా, ఒకసారి కాదు, ఒక్క నుంచి పత్రికలు, టీవీలో వచ్చారు. అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సావరెంటిటీ, మన దేశ సార్వభౌమ అధికారాన్ని తాకట్టు పెడుతున్నారు అమెరికాలో. ఈరోజు అంతెందుకు, మన స్నేహితుడు, ఎప్పటికీ మనకు చిరకాల మిత్రుడు ఇరాన్ దేశం. మనకు ఎవరు లేరండి డబ్బులకు. ఏదైనా నూనె ఇస్తాడు డబ్బులకు, మన రూపాయి తీసుకొని డబ్బులు ఇస్తామని ప్రపంచంలో ఎవరు లేరు. ఓన్లీ రష్యా, ఇరాన్, ఈ 2 దేశాలే ప్రపంచంలో ఎవరు లేరు. అమెరికా అంతా చెప్తుంది కదా, ఇమ్మను, నేను డబ్బులు తీసుకుపోతా, మన భారతదేశం కరెన్సీ రూపాయలు తీసుకొని పోయి నూనె ఇమ్మను, లేకపోతే ఇంకో గింజలు ఇమ్మను, ఇవ్వదు. ఇచ్చే మిత్రుడు, మన చిరకాల మిత్రుడు ఇరాన్ కానీ రష్యా కానీ, చాలా కాలం కావాలి. ఇప్పటికీ మన డబ్బులు తీసుకునే వాడు ఎవరు లేరు. పోయా నీ డబ్బు ఏంది, డాలర్ తీసుకురా అంటాం. ఎక్స్చేంజ్ ఉంటే రా అంటారు, మార్కం. కానీ ఈరోజు అంత స్నేహితుడి మీద దురాక్రమణ చేస్తుంది. ముందు ఇజ్రాయెల్ దాడి చేసింది డైరెక్ట్గా, నిన్నటి రోజున డైరెక్ట్గా అమెరికా చేసింది. ఈరోజు అన్ని పేపర్లో వచ్చింది. ఈరోజు పశ్చిమ ఆసియాలో 150 ప్రాంతాల్లో సైన్యం ఉంది అని ఈరోజు అన్ని పేపర్లో, ఏ ప్రాంతం అన్ని పేపర్లో వచ్చింది. 150 కేంద్రాల్లో పశ్చిమ ఆసియా ప్రాంతంలో అమెరికా సైన్యం ఉంది. అంటే ఎవరి మీద ఎప్పుడు దాడి చేస్తుంది? అది ఈరోజు అమెరికా అత్యంత బాంబులు కానీ, అత్యంత ఆయుధ సామాగ్రిలు చేస్తున్నది, సప్లై చేస్తున్న దేశం కూడా అమెరికానే. ఈరోజు ప్రపంచం యుద్ధం పెడుతున్నది అమెరికానే. చూశారు కదా, రష్యాకు ఉక్రెయిన్కు జరిగితే ఏమని మాట్లాడాడు? ఉక్రెయిన్కు నేను
డబ్బు సహాయం చేసినా ఇన్ని కోట్లు ఇచ్చినా అని చెప్పినవాడు అమెరికానే. ఈరోజు నీతో చేత కాలేదురా, నువ్వు ఉపసంహరించు, రష్యా ఆక్రమించిన 40% భూభాగం రష్యాకి ఇచ్చేసాయి అంటే మళ్ళీ ఇట్లా చెప్తా అంటే ఏంది ఇది? నడిపింది నువ్వే కదా. ద్వంద్వ ప్రమాణం ఎంత ఎంత ఘోరమైనటువంటిది ఇప్పుడు చెప్తున్నాడు కదా. మరి ఇంతకాలం డబ్బు ఇచ్చి సహాయం చేసి వేల కోట్ల డాలర్లు ఇచ్చి పంపించింది, యుద్ధం చెయ్యి అని చెప్పింది ఉక్రెయిన్కు అమెరికానే కదా. అమెరికా, ఫ్రాన్స్ అన్ని దేశాలు ఉన్నాయి. వాళ్ళ మధ్య వాళ్ళు అవాక్ అయిపోయినారు. ఫ్రాన్స్, ఇంగ్లాండ్ ఏంది ఇట్లా చెప్తున్నాడు అమెరికా అని చెప్పేసి. అది చెప్తూనే విలువైనటువంటి ప్రపంచంలోనే విలువైనటువంటి ఖనిజాలు ఉన్నటువంటి ప్రాంతం అంతా నాకు ఇచ్చే అంటున్నాడు. ఇంతకంటే ఘోరం. గ్రామాల్లో చేసేది ఏదో భూస్వామి చేసేది. నువ్వు యుద్ధం చేసేదానికి లెక్కిస్తాను, నేను ట్రాన్స్ఫర్ నోట్ ఇచ్చి డబ్బులు ఇస్తానని చెప్పి అంతా ఇచ్చి ఇంకా ఆఖరిలో యుద్ధం అయిపోయింది, నీ భూమి నాకు ఇచ్చేసే, నీ ఆస్తులకి ఇచ్చేసినట్టుగా ఈరోజు అమెరికా. అందుకని అమెరికా సహాయం చేస్తుందంటే ఆ దేశాలను ఆక్రమించడానికి, ఆ దేశాల్లో ఉండే ప్రజాస్వామ్యం నెలకొల్పడం కాదు తను చెప్పేది. ఆ దేశాల్లో ఉండేటువంటి విలువైనటువంటి గనులను, విలువైనటువంటి ఆయిల్ను అది స్వాధీనం చేసుకోవడానికే సొంత లాభం కోసం చేస్తుంది. తర్వాత రెండో ప్రయత్నం కూడా ఏంది, నిన్న వేసినటువంటి బాంబులు వేసినటువంటిది అత్యంత ఆధునికమైనటువంటి, అంటే ఎక్కడో బంకర్లో అణు ఒప్పందం అనే పేరు చెప్తున్నారు, కానీ అణు ఒప్పందం సంతకం పెట్టింది ఇరాన్. అంతకుముందు కూడా ఇరాక్ మీద కూడా అట్లే దాడి చేసింది. ఇరాక్ మీద దాడి చేస్తే ఇంటర్నేషనల్ సంబంధించినటువంటి నిపుణుల బృందం ఏం చెప్పింది, ఇరాక్ ఆ రకమైనటువంటి వాడింది లేదని చెప్పింది. యుద్ధం వేసి అమెరికా కాల్చిన తర్వాత, అమెరికాతో ధ్వంసం చేసిన తర్వాత రిపోర్ట్ వచ్చింది. ఈరోజు కూడా ఇరాక్ మీద ఏదో ఊరికే వక్రీకరణ పేరుతో ఇరాన్ మీద దాడి చేయడం అనేది ఇది చాలా ఘోరమైంది, అప్రజాస్వామికమైంది, నిరంకుశమైంది. అమెరికా పెత్తనానికి వ్యతిరేకంగా ఈరోజు అమెరికా దేశంలో 2000 ప్రాంతాల్లో అమెరికాలోనే నీవు తీసుకున్నది సరైనది కాదు, పాలస్తీనా మీద యుద్ధం చేస్తుంది, మరి ఇజ్రాయెల్ చేస్తూ ఉంది, పాలస్తీనా నాశనం చేసింది. ఇప్పుడు పాలస్తీనాకి కూడా అమెరికా ఏమంటుంది, పాలస్తీనా దేశంలో ఇప్పటికే నాశనం చేసింది బిల్డింగులు, మనుషులను, పిల్లలు 50,000 మంది పిల్లలందరినీ వాళ్ళందరినీ చంపింది, పిల్లలను అందరినీ చంపింది ఏది ఇజ్రాయెల్. మరి ఇప్పుడు అది దాదాపు భూభాగం సగభాగం మనుషులు లేకుండా సగం బిల్డింగ్లు పోయినాయి. అమెరికా ఏముంటుంది ఇప్పుడు, పంచాయతీ మీరంతా ఖాళీ చేయండి, నేను అభివృద్ధి చేస్తాను. ఎక్కడైనా ఉందా శవాల మీద ఏరుకోవడం, డబ్బులు ఏరుకోవడం అంటే ఇదే కదా. ఇప్పుడు దాన్ని వాళ్ళు పాలస్తీనాను వదిలిపెట్టి అంత ప్రజలంతా వెళ్ళాలంట, ఆ పాలస్తీనాను అమెరికా బాగు చేస్తుందంట. ఇప్పటికే 50-60 మంది పిల్లలు, మహిళలు, లక్షల మంది గాయపడినటువంటి ఇజ్రాయెల్ దాడుల్లో చేస్తే దాన్ని ఆక్రమించుకోవడానికి కన్నేసింది. ఇంతకన్నా శవాల మీద ఏరుకోవడం, డబ్బులు ఏరుకోవడం అంటే అమెరికా ఎప్పుడు కూడా దాని దుర్మార్గం చర్య ఉంటుంది. అవసరం లేకపోయినా, ఉదాహరణకు 2వ ప్రపంచ యుద్ధంలో దాదాపు ఓడిపోయినారు మిత్రదేశాలకు, శత్రుదేశాలు జరిగిన దాంట్లో ఓడిపోయింది జపాన్, దాదాపు ఓడిపోయి చేతులు ఎత్తినప్పుడు తీసుకుపోయి హిరోషిమా నాగసాకి దగ్గర అణుబాంబును వేసింది. అంటే ఏమి, ప్రపంచంలో రేపు పొద్దున ఎవరైనా హింట్ లేదా అవసరం లేకుండానే హిరోషిమా నాగసాకి దగ్గర అందరూ ప్రపంచ ఆర్థికవేత్తలు అందరూ చెప్పారు ఇది అవసరం లేదు. అవసరం లేకపోయినా రాబో తరాలను భయపెట్టడానికి నేనంటే ఎవరని. మరి అణు ఆయుధాలు ప్రపంచంలో అమెరికా కంటే ఎవరి దగ్గర లేవు, మిగతా దేశాల దగ్గర ఉండొచ్చు కానీ అమెరికా దగ్గర. మరి నీ దగ్గరే ఆయుధం పెట్టుకుంటావు, నువ్వు వేస్తేనే బాంబు, వేరే వాడు ఉంటే లేదు. ఏమిటిది అంటే అమెరికా తన పెత్తనాన్ని కొంచెం కోల్పోతా ఉంది. ఈ కోల్పోయే క్రమంలో మరింత రెట్టింపుగా చేసి దాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం ఈరోజు అమెరికా అన్ని దేశాల మీద పెట్టింది. పన్నుల యుద్ధం అనేది ఈరోజు అమెరికా ప్రతి దేశం మీద పన్నులు వేస్తూ ఉంటుంది. అంటే భారత్ లొంగుబాటు చేసుకోవడానికి, నీ వస్తువు రానియద్దు. ఈరోజు ఏమని చెప్పారు, అమెరికా మన దేశంలో సంబంధించేటువంటి యాపిల్ సెల్ సంబంధించి మన దేశంలో తయారు చేస్తున్నాం. అమెరికా కంపెనీని ఇక్కడ తయారు చేస్తాం, ఎక్స్పోర్ట్ చేస్తాం. ఏమంటున్నారు, యాపిల్ కంపెనీ మేము ఎత్తేసుకుంటాం, మా కంపెనీ మా దేశాన్ని తీసుకుపోతుంటారు. కానీ చాలా సమాధానం చెప్పి మనం నోరిప్పలేదు, మాట్లాడలేదు మోడీ. కానీ మెక్సికో దేశం అధ్యక్షురాలు మాట్లాడదు, నువ్వు యాపిల్ మా దేశం నుంచి, వాళ్ళ దేశంలో కూడా యాపిల్ మా దేశం నుంచి తీసుకుపోతే వితిన్ 48 అవర్స్లో మేము మొత్తం సామ్సంగ్ కంపెనీకి మేము మారుతాం. 48 గంటల్లో మనం పిలిపిస్తాం మా దేశంలో. నువ్వు గిన ఎత్తుకపోయిన మరుక్షణమే 48 గంటల్లో సామ్సంగ్ కంపెనీకి మేమంతా కూడా మారేస్తాం, మా ప్రజలందరికీ చెప్తాం, మేము అపీల్ చేస్తాం. అంటే మన దేశం నోరు కూడా ఎత్తలేదు యాపిల్ కంపెనీ తీసుకుపోతానంటే కూడా. కాబట్టి ఈరోజు ఈ అమెరికా మొత్తం దేశాలన్నింటి కూడా లొంగ తీసుకోవడానికి ఈరోజు పన్నుల విధానమైన అమెరికా ట్రంప్ మన
మన మీద అయితే 40% వేస్తాడంట, వాళ్ళవైతే 10% వేయాలంట. రేపు అంటే 90 రోజులు వాయిదా పడింది. ఇప్పుడు 90 రోజుల్లో మరి ఏం జరుగుతుందంటే చాలామంది అర్థశాస్త్రవేత్తలు రాస్తున్నారు. ఈరోజు వ్యవసాయం మీద, ఇప్పటికీ వ్యవసాయం మీద ఆధారపడినటువంటి మన భారతదేశంలో ట్యాక్స్ని మనం 10%కే తగ్గించుకుంటే, ట్యాక్స్ తగ్గించుకుంటే 10%, వ్యవసాయం ఎవరు ఇంకా చేయలేరు, వ్యవస్థ కూలిపోతుంది. వ్యవసాయం అంటే నువ్వు 10% తగ్గించావంటే అమెరికా నుంచి అన్ని దిగుమతి అవుతాయి. అమెరికాలో ఇప్పుడు ఇంకోటి అనుకోండి, ఆ దేశంలో పండేటివి కాదు, అమెరికాలో ఏడో పెడుతుంది. ఇప్పుడు యాపిల్ ఈ దేశంలో పండుతుంది, అమెరికాది అది యాక్చువల్గా. అట్లా అన్ని తీసుకొచ్చి డంప్ చేస్తుంది. రేపు కంపెనీలు, ఎందుకంటే కంపెనీలు వాటికి తక్కువ ధరకే ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇది వ్యవస్థ దెబ్బతీయడానికి. రేపు మొత్తం కోట్లాది మంది భారతదేశం మీద ఆధారపడినటువంటి రైతాంగం, పంటల మీద, ధాన్యము, పండ్ల, తర్వాత ఇట్లాంటి వాటిని మీద కూడా, అన్నిటి మీద, కూరగాయలు, ఈ అతి తక్కువ కొద్ది రోజులు కనిపిస్తుంది. అది తర్వాత మళ్ళీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు. మరి అప్పుడు రైతు ఇంకా మరింత కూలిపోయే అవకాశం ఉంది. మోడీ అంగీకరింపజేయాలని ఉన్నాడు. మోడీ మీద ఒత్తిడి తెచ్చి అమెరికా మనం ట్యాక్స్ను 10%, మా వస్తువులకు 10 ఏళ్ళ, మీ వస్తువులకు మాత్రం 40% అని చెప్పేసి ఈ ట్యాక్సుల విధానం కూడా యుద్ధాన్ని మరింత అజ్జం పోసేదిగా ఉంది. భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మీద మరింత వినాశకరమైనటువంటి పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులు ఏకంగా ఇప్పుడు రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే రాష్ట్రంలో, ముఖ్యంగా వామపక్షాల పరిస్థితి ఎలా ఉంది? వామపక్ష పార్టీలు ఐక్యంగా వాళ్ళ శక్తి కొద్దీ ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు వచ్చినటువంటి మార్పుల్లో భాగంగా కమ్యూనిస్ట్ పార్టీలు బలహీనపడింది వాస్తవం. అయితే దాన్ని పుంజుకోవడానికి వారి ప్రయత్నాలు, ఇప్పుడు వస్తున్న మార్పులకు అనుగుణంగా ఏ రకంగా ఉద్యమాలు చేయాలి, ప్రజలను ఏ రకంగా చైతన్యవంతం చేయాలి, అటు తెలుసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు బూర్జువా పార్టీలు పెట్టేటువంటి మాయమాటలు, అంత డబ్బులు పంచినటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా పోయాడు కదా, ఎక్కిలేనాడు. కాబట్టి రేపు ఈ ప్రభుత్వం, అందుకని ప్రజల్లో ఒకటి వచ్చింది, ప్రభుత్వాలను వాళ్ళు చూస్తున్నారు. ఏ ప్రభుత్వమైనా మాకు చేయలేనేది భావన ఉంది. మరి ఈరోజు రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీస్, సిపిఐ, సిపిఎం, ఫార్వర్డ్ బ్లాక్, ఇట్లాంటి పార్టీలని, వామపక్ష పార్టీలని, న్యూ డెమోక్రసీ అందరూ కలిసి కూడా వాళ్ళు ఈరోజు కార్యక్రమాలు ఏదైనా చేయడానికి యూనిటీతో ఈ పాలక వర్గాల విధానాల మీద మనం ఫైట్ చేయాలని చేస్తున్నారు ప్రయత్నం. కానీ ఇదే చాలు, చాలంగా పెంచాల్సింది, ఇంకా ప్రజల దగ్గర పోవాల్సింది, ఇంకా బలహీనతలు, లోపాలు ఉన్నాయని అనుకున్నది కమ్యూనిస్ట్ పార్టీలు అనుకుంటున్నాయి. ఇంకా ప్రజల దగ్గర చేరు ఎట్లా కావాలా, వాడికి ఈ విషయాలన్నీ తెలియజెప్పడంలో మనం చాలా విషయాలు కమ్యూనిస్ట్ పార్టీలు అనుకుంటున్నాం. కానీ అతనికి తెలియజెప్పి అతన్ని బయటికి బజారుకు తీసుకొని వచ్చేటువంటి ప్రయత్నం కూడా, అంటే ప్రభుత్వాల విధానాలు కూడా ఈ మధ్యకాలంలో అవి మరింత ప్రజలను బయటికి తెచ్చేటువంటి క్రమం కూడా స్టార్ట్ అయింది. అంతకుముందు వెనుకబాటు కమ్యూనిస్ట్ ఉద్యమాలు వెనుకనే దానికంటే ఈ మధ్యకాలంలో ఆ రకంగా ప్రభుత్వ విధానాల వల్ల ఆ రైతులైతేనేమి, కార్మికులైతేనేమి, ఇప్పుడు కార్మిక చట్టాల మార్పు, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రధానంగా చర్చ జరుగుతున్నది అంటే వామపక్ష పార్టీలు అనునిత్యం సామాన్యుడి వైపు ఎప్పుడు ఉంటే, కాకపోతే మాత్రం వాళ్ళు ఏ ప్రాతినిధ్యం అనేది ఎక్కడ రావట్లేదు. ఎందుకు ఆ రకమైన గ్యాప్ ఉంది? ఎందుకంటే ప్రాతినిధ్యం వహిస్తారు ఎమ్మెల్యే గాను, ఎంపీ గాను మీ స్థాయిలో. ఇప్పుడు ప్రాతినిధ్యం అనేది ఇప్పుడు ఎప్పుడైతే ఈ పెట్టుబడిదారి విధానంలో, కార్పొరేటీకరణలో దాంట్లో వచ్చిన తర్వాత ఎలక్షన్స్లో కూడా, ఎన్నికల్లో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఎన్నికలు అంటూనే ఏమనుకున్నారు, ప్రజలకు కూడా చెప్పేది ఏమింది, నేను 3000 ఇస్తానంటే నేను 4000 ఇస్తాను. ఇలాంటి ఒక ప్రజలకు అంటే వాళ్ళకు ఒక అలవాటు నేర్పడం, ఒక బ్యాడ్ హ్యాబిట్ను ప్రజల్లో కూడా తీసుకొచ్చారు. ఎలక్షన్ మానిటరింగ్లో మీరు వెనకబడ్డారంటారు? ఎలక్షన్ మానిటరింగే కాదు, ఎలక్షన్లోనే కాదు, ఎలక్షన్ మానిటరింగ్ ఆ శక్తి కమ్యూనిస్ట్ పార్టీకి అసలు లేదు. ఆ డబ్బులు ఇచ్చే శక్తి ఎక్కడైనా కమ్యూనిస్ట్ పార్టీ అన్నం పెట్టడానికి కూడా 10 మంది దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. ఆ పోటీలో ఈ కార్పొరేట్ ఎన్నికల్లో కమ్యూనిస్టులకు సాధ్యమయ్యేది కాదు. ఒకటి, ఈ సిస్టంలో, ఈ ఎన్నికల సిస్టంలో పోటాపోటీగా పడడానికి కాదు, ఇంకా ప్రజల్లో అవేర్నెస్, చైతన్యం పెంచడం ద్వారా కొన్ని రాష్ట్రాల్లో వస్తున్నారు. కొన్ని రాష్ట్రాలు ఇప్పటికీ, కేరళలో రెండవసారి మళ్ళీ కూడా అధికారంలోకి వచ్చారు. ఎట్లా సాధ్యమైందంటే ప్రజల్లోకి వాళ్ళు దగ్గరకు చేరువు కాగలిగారు. సామాన్యులకు మీరు ఎప్పుడు వాళ్ళ దగ్గరగా ఉండేటటువంటి మీ వామపక్ష పార్టీలు, ఎందుకంటే ఈ ప్రాతినిధ్యం వహిస్తే ఇంకా వారికి న్యాయం జరిగే ప్రాతినిధ్యము, ఒకరో ఇద్దరు అక్కడ మాట్లాడే వాళ్ళు ఉండడం, దాన్ని ఆ వాయిస్ను వినిపించడం, కార్మికుల వాయిస్ను వినిపించడం, ఇది ఇప్పటికీ కూడా కార్మికుల పక్షాన చేస్తున్నారు. కానీ అది చాలడం లేదు, అది ప్రజలు ఆశించినంతగా లేదు. దానికి కమ్యూనిస్ట్ పార్టీలు చేసే ప్రయత్నాల్లో ఉండడం, ప్రధానంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఎం తను ఇవన్నీ కూడా ఆత్మవిమర్శ చేసుకుంది మహాసభల్లో. తన మహాసభల్లో కూడా తను ఇవన్నీ కూడా రెక్టిఫై చేసుకోవాలండి. అందుకనే పోయిన మహాసభలో క్షేత్రస్థాయి నుంచి తీసుకురావాలా, క్షేత్రస్థాయికి వెళ్ళాలి,
క్షేత్రస్థాయి ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ నుంచి నేర్చుకోవాలి, వాళ్ళ నుంచి నేర్చుకొని వాళ్ళు నేర్చుకున్న దాన్ని వాళ్ళ నుంచి నేర్చుకొని మళ్ళీ వాళ్ళలోకి వెళ్ళాలి అనేది కూడా పోయిన మహాసభలో బలహీనతలన్నీ కూడా చెప్పబడింది. అఖిల భారత మహాసభలు అయితేనేమి రాష్ట్ర మహాసభలు కొన్ని బలహీనతలు చెప్పడం జరిగింది. కార్యకర్తలతో ఆ విధంగా క్షేత్రస్థాయికి వెళ్ళాలి, వెళ్ళి వాళ్ళ భావాలు ఏమున్నాయి, వాళ్ళ ఆలోచనలు ఏమున్నాయి దాన్ని కూడా గ్రహించాలి, వాళ్ళు చెప్పిన విషయాలు ఎక్కువ వినాలి, మనం మాట్లాడడం కాకుండా అనేది కూడా ఇవన్నీ చాలా విషయాలు పోయిన మహాసభ అంతకుముందు 2-3 మహాసభల నుంచి ఇవన్నీ ఆత్మవిమర్శపూర్వకం కమ్యూనిస్ట్ పార్టీలు చేస్తున్నాయి. కానీ ఇంకా ఆ అనుకున్న ఏదైతే ఆత్మవిమర్శ చేసుకున్నామో ఆ లక్ష్యం వైపు ఇంకా చేరలేదు. వాళ్ళ మన్ననలు పొందాలంటే చాలా చేయాలంటే చాలా అవన్నీ చేయాలి, అది చేయాలని గ్రహించింది పార్టీ. ఎందుకు పార్టీ బలహీన పడతా ఉంది, పార్టీలో యూత్ ఎందుకు తగ్గుతూ ఉంది, ఎందుకు వయసు తగ్గుతూ ఉంది, మహిళలు తగినంత సంఖ్యలో ఎందుకు లేదు, లేదా సామాజిక తరగతుల నుంచి ఎందుకు ఇంకా బలహీనంగా ఉన్నాం. గతం కంటే కొంచెం మెరుగు కావచ్చు, కానీ ఇంకా వాళ్ళందరూ తీసుకోవాలి కదా, వాళ్ళే కదా బలహీన వర్గాల నుంచి కూడా ఎక్కువ మంది సఫర్ అయ్యేది వాళ్ళు ఉన్నారు. ఇతర అగ్రకులస్తులు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, అది వేరు. కానీ ఇట్లాంటి పేదవాళ్ళ కోసం మనం పనిచేసినప్పుడు మరి ఎందుకని వాళ్ళకి చేరువు కాలేకపోతాము? ఎక్కడో ఆ లోపం ఉంది. ఎక్కడ లోపం అంటే మనం కృషి చేయడంలోనే వాళ్ళను కిందికి పోయి దిగువ స్థాయి నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి పనిచేయాలి. ఆ రైతులు కానీ, వ్యవసాయకులు కానీ, వృత్తిదారులు కానీ. 2 రాష్ట్రాలు విడిపోయినప్పుడు, ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు మరి చాలా వాగ్దానాలు చేయడం జరిగింది. అనంతపురం జిల్లాలో ఈ రోజుకి సరిగ్గా గోడలు లేకుండా సెంట్రల్ యూనివర్సిటీని దాన్ని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఇక్కడ పుట్టపర్తిలో ఏది విమానాల విడిభాగాలకు సంబంధించినటువంటి పరికరాలకు సంబంధించి పెడతామని చెప్పారు. మరి దాని గురించి ఇంతవరకు లేదు. మరి కేంద్రం వెనుకబడిన ప్రాంతాలకు డబ్బులు ఇస్తామని చెప్పి కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము దానికి మోసం చేసింది. రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు అని చెప్పారు. భవిష్యత్తులో ముందు ఉద్యమాలు, పోరాటాలు ఉంటాయి. ఆ పోరాటాల్లో కమ్యూనిస్ట్ పార్టీలు తప్పకుండా ముందుండి నడిపించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి ఆ రకంగా ఇంటర్వ్యూకి వచ్చిన మీ అందరికి కూడా నమస్కారాలు. సిపిఎం సీనియర్ నాయకులు ఓబుల్కొండారెడ్డి చెప్తున్నటువంటి విషయాలు ఏదైతే ఉందో మొత్తం మీద అయితే మాత్రం చాలా అంశాలు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఎందుకంటే చాలామంది ఈ మూఢనమ్మకాలపై వారికి ఏదైతే ఉందో అవగాహన కల్పించాలని మొదలైనటువంటి తన ప్రస్థానం ముఖ్యంగా ఏదైతే ఉందో సైంటిఫిక్ రీజన్స్తో కూడా వారికి అనేక అంశాలతో చాలా వారికి అవగాహన కల్పించాం. వారి ఆర్థిక పరిపుష్టికి చెందాలంటే ముఖ్యంగా వారు చదువుకోవాలి, లేదంటే ఇటువంటి అన్ని అంశాలను చాలా చోట్ల మేము వారికి గ్రామాల్లో సైతం విశదీకరించే ప్రయత్నం చేసాం. అయితే చిన్నప్పటి నుంచి ఆ ప్రభావం ఉండటంతో స్టూడెంట్ ఆర్గనైజేషన్స్ మరి తర్వాత సిపిఎం వామపక్ష పార్టీల్లో కూడా కొనసాగినటువంటి నేపథ్యం ముఖ్యంగా ఏదైతే ఉందో అనునిత్యం ప్రజల్లో ఉండాలి, ప్రజలకు ఏదైనా తృణమోపనం మేము చేయాలి అనే ఉద్దేశంతోనే నేను ఈ రకంగా కొనసాగాను అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. మరోవైపు అయితే మాత్రం ఏదైతే ఉందో ఇప్పుడున్నటువంటి భూస్వామ్య వ్యవస్థలు చాలామంది పెద్ద ఎత్తున ఏదైతే ఉందో ఒక్కరిద్దరికి బాగుపడడానికే ఇప్పుడు రాజకీయ నాయకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు ఇటువంటి అవలంబిస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో సామాన్యులుగానే ఉండిపోతున్నారని ఒకవైపు చెప్తూనే మరోవైపు ప్రభుత్వాలు అవలంబిస్తున్న తీరు చాలా దారుణంగా ఉంది అని చెప్పేసి చెప్పేది ఒకటి చేసేది ఒకటి అని ఒకవైపు చెప్తూనే మరోవైపు ఏదైతే ఉందో వామపక్ష పార్టీలు చాలా ఎందుకంటే ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ప్రాతినిధ్యం వహిస్తే ఇంకా ప్రజలకు చేయాల్సిన సేవ చాలా ఉంటుంది. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేయాలి అంటే ప్రజల వైపు నుంచి కావచ్చు, లేదంటే ముఖ్యంగా వామపక్ష పార్టీల వైపు నుంచి కూడా చాలా ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి సిపిఎం సీనియర్ నాయకులు ఓబుల్కొండారెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.